దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండు. గమనించండి, ఈ మాట ఒక్కటి, ఇది బాగా మనకు అర్థమైతే నిజంగా వ్యర్థమైనవి చెడుదువి మనం చూడలేము. ఏమంటున్నాడంటే, నీ కన్ను ఏది చూస్తుందో దట్ విల్ రిఫ్లెక్ట్ టు ఎంటైర్ బాడీ. ఒక అవయవానికి కాదు, ఒక పార్ట్కి కాదు, కంటికి. ఆయన అన్నాడు, దేహమునకు దీపము కన్నే. అంటే ఈ కన్ను డిఫెక్ట్ అయితే ఎంటైర్ బాడీ డిఫెక్ట్ అయిపోతుంది. స్పిరిచువల్గా, ఫిజికల్గా కూడా అంతే. కళ్ళు పోయినాయి అనుకోండి, ప్రతి అవయవం కూడా అయోమయమే. ఎక్కడ పోవాలో తెలీదు, ఏది పట్టుకొని నడవాలో తెలీదు. అంటే ఎంటైర్ బాడీని ఫిజికల్గా కూడా కన్ను ప్రభావితం చేస్తుంది, స్పిరిచువల్గా కూడా కన్ను ప్రభావితం చేస్తుంది. కాబట్టి నీ కన్ను నువ్వు ఎలా ఉంచుకుంటావో దాన్ని బట్టి నీ దేహం ఉంటుంది. నీ కన్ను తేటగా నువ్వు పెట్టుకోగలిగితే నీ దేహం అంతా ఎలా ఉంటుంది? వెలుగుమయమై ఉంటుంది, వెలుగుమయమై ఉంటుంది. నాకు అనిపిస్తుంది, ఇది పాటిస్తే శరీరంలో ఉన్న రోగాలన్నీ కూడా పోతాయని నేను అనుకుంటున్నా, నేను నమ్ముతూ ఉన్నా. ఎందుకంటే దేహమంతా వెలుగుమయం అయిపోతే ఇంకా దేహంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా సరిచేయబడుతుందని నేను నమ్ముతూ ఉన్నా.